చూస్తూ అక్కడ ఉండిపోయిందండి. అక్కడికి ఏమొస్తున్నాయంట తెలుసండి? అక్కడికి ఏమొస్తున్నాయంట ఒకసారి చూడండి. ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు దగ్గరికి రానివ్వకుండా వాటిని కాచుచుందండి. కాస్తుందండి ఆ తల్లి. చూసారా? ఎప్పటి వరకు అంటే ప్రియమైన వాళ్ళరా, రాత్రేమో మృగాలు వస్తూ ఉన్నాయి, పగలేమో ప్రియమైన వాళ్ళరా పక్షులు వస్తూ ఉన్నాయి. ఆ పక్షులు గాని ఆ మృగాలు గాని ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆ కలేబారములు ముట్టనివ్వకుండా 6 నెలలు ఉండిపోయిందండి. మండుతూ ఉంది తల్లి, మండుతూ ఉన్నదండి బిడ్డల కొరకు. ఆ తల్లి మండుచున్నటువంటి రాయి యొక్క గాథ ప్రియమైన కన్నీటి గాథ. నిజంగా గోనె బట్ట ఏ సందర్భంలో మనకు ఉపయోగిస్తాం మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. నిజంగా భయంకరమైనటువంటి ప్రార్థన జీవితం వెళ్ళినప్పుడు నినివే ప్రజలు ఎప్పుడు నిజంగా గోనె పట్ట ధరించుకున్నారు రాజు అంటే? నాశనము వచ్చేస్తుందని, దేవుని యొక్క కోపం వచ్చేస్తుందని గోనె బట్ట ధరించుకుని బూడిదలోకి వెళ్ళారు. ఈ తల్లి కూడా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క బిడ్డల యొక్క దేహాలకు ఏదైనా జరుగుతుందని నిజంగా ప్రియమైన వాళ్ళరా పక్షులు కూడా ఏమి చేయకుండా, మృగాలు కూడా ఏమి చేయకుండా, ఆ కళేబరలు ముట్టకుండా 6 నెలల ప్రియమైన వాళ్ళరా తల్లి ఆ కొండ మీద ఉండిపోయిందంటే ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పదో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తల్లిలో నిజంగా ఆ తల్లి ఏ మృగము కూడా ముట్టనివ్వకుండా ఉండిపోయిందండి. ఏ మృగము కూడా ముట్టనివ్వకుండా కళేబారాలు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా నిజంగా తల్లులుగా అనేక మంది ఈ భూమి మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నారు. ఈరోజు దుష్టుడు ప్రియమైన వాళ్ళరా అనేక మంది పిల్లలనండి కుటుంబంలో అనేక మంది పిల్లల్ని దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ తల్లి గోనె బట్ట కట్టుకుని ఏ విధంగా ఆ కొండ మీద ప్రార్థన చేసిందో, దేవునిని నిజంగా స్తుతించిందో ప్రేమిన వాళ్ళరా ఆ కళేబరలు ముట్టకుండా, మృగాలను కానీ పక్షులు కానీ ముట్టకుండా ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో, ఎంత మండుతూ ఉన్నదో, ఎంత ప్రేమ కన్నీటితో ప్రేమిన వాళ్ళరా ఆ రాయి యొక్క అగాధము, ఆ కన్నీటి యొక్క అగాధము ఆలోచన చేస్తే రోజు ప్రేమిన వాళ్ళ తల్లులుగా బిడ్డల కొరకు, పిల్లల కొరకు ఏ విధంగా ప్రేమిన వాళ్ళరా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేమిన వాళ్ళరా. ఏ తల్లి తండ్రి చెప్పగలరు ఈరోజు నా పిల్లలు క్షేమంగా ఉన్నారని? ఈరోజు దుష్టుడండి, ఈరోజు దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తున్నాడు కుటుంబాలను, పిల్లలను. నిజంగా పిల్లలను అనేక విధాలుగా పాడు చేస్తున్నాడు. అయితే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలన్న ఆలోచనలకు వెళ్తే ఈ రిస్పా మండుచూ ఉన్నదండి, ఈ రాయి మండుచూ ఉన్నది, ఈ తల్లి మండుచూ ఉన్నది. ఎలా మండుచుందో తెలుసండి? గోనె బట్ట కట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కళేబారాలను ముట్టకుండా, ఆ జంతువులు కానీ పక్షులు కానీ ముట్టనివ్వకుండా ఆ తల్లి ఏడుస్తూ రోదన చేస్తూ ఉందండి. ఈరోజు ఎంతమంది తల్లులు ప్రేమిన వాళ్ళు, ఎంతమంది తండ్రులు పిల్లల కొరకు రోదన చేస్తూ ఉన్నారు. ఏ దుష్టుడు నా బిడ్డను ముట్టకూడదు, ఏ దుష్టుడు నా కుమార్తెను ముట్టకూడదు, ఏ దుష్టుడు నిజంగా నా కుమార్తె దుష్ట ఆలోచనలోకి వెళ్ళకూడదు, నా కుమారుడు దుష్ట ఆలోచనలోకి వెళ్ళకూడదని ఏ తండ్రి ఏ తల్లి ప్రియమైన వాళ్ళరా ఈ రిస్పా లాగా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ తల్లి ప్రియమైన వాళ్ళరా చాలామందికి ప్రియమైన ఆదర్శం అండి ఈ రిస్పా చాలామందికి ఆదర్శం ప్రియమైన వాళ్ళరా. నిజంగా ప్రియమైన వాళ్ళ దుష్టుడు ముట్టకుండా నిజంగా ప్రియమైన వాళ్ళరా ఏ తల్లి ఏ తండ్రి నిజంగా ప్రతిరోజు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. ఈ తల్లి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయింది, ఆ కొండ మీదకి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయి నిజంగా ప్రేమిన వాళ్ళరా ఆ యొక్క మృగాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఆ కళేబారలు ముట్టకుండా వర్షాకాలం వచ్చే వరకు అనగా 6 నెలలు ప్రేమిన వాళ్ళరా ఒంటరిగా ఆ కొండ మీద ఉండిపోయిందండి. ఒంటరిగా ఆ కొండ మీద ఉండిపోయింది.